కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత. దేవి ఊరు ద్వయం. సౌభాగ్యం కామేశ్వరునికే తెలుసు. ఆమె ఊరులోని చక్కదనం కానీ మృదుత్వం కానీ పరమేశ్వరుడికే తెలుసు అనడంలో ఆమె పాతివర్త్యం శివశక్తుల సమైక్య రూపం మనకు వ్యక్తం అవుతున్నాయి. శంకర భగవత్పాదులు వారు మృతతీర ద్రాక్ష మధురిమ కైరిపివదై విశిష్యానాఖ్యేకో భవతి రసనామాత్ర విషయ తథాతే సౌందర్యం పరమశివదృజాత్మద విషయకంధం కార భ్రూమ సకల నిగమాగోచరణ. నెయ్యి, పాలు, ద్రాక్షరసం, తేనె ఈ నాలుగిటిలో ఉన్న తీయదనాన్ని వివరించాలి అంటే మాటలు చాలవు. వాటి రుచికి నాలుకకు మాత్రమే అనుభవిక వైద్యం. అలాగే నీ సౌందర్య మహిమ పరమశివునికి మాత్రమే తెలుసు అని దేవీ పాతివత్యాన్ని వివరించారు. ప్రపంచంలోని స్త్రీ జాతికి ఈ నామంలోని అర్ధగాంభీర్యం సర్వదా స్మరణీయం. పాతివత్య ధర్మం సదా ఆచరణీయం.